వెల్కమ్ టు ఆకేరు న్యూస్. పాటలు పాడుకుంటూ నాట్లు వేశారు. పల్లె ప్రాంతాలలో ఇది సర్వసాధారణంగా కనిపించే దృశ్యమే కదా అని అనుకుంటున్నారా? పాటలు పాడింది నిజమే, నాట్లు వేసింది కూడా నిజమే. అయితే అది పొలాల్లో కాదు, నడి రోడ్డు మీద. అదేంటి నడి రోడ్డు మీద నాట్లు ఎందుకు వేశారు అనుకుంటున్నారు కదా? గ్రామస్తుల వినూత్న నిరసన అది. భూపాలపల్లి జిల్లాలోని గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్లో జరిగిన సంఘటన ఇది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 2 సంవత్సరాల క్రితం రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారు. గాంధీనగర్ గ్రామ ప్రజలు రాకపోకలకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్కార్ మారిన తర్వాతనైనా రోడ్డు బాగవుతుందని ఆశపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గ్రామ ప్రజలు ఆశపడ్డట్టే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సైతం రోడ్డు అభివృద్ధి పనుల కోసం అంగరంగ వైభవంగా శంకుస్థాపన కూడా చేశారు. ఈరోజు గాంధీనగర్ గ్రామ ప్రజలకు సంబంధించిన ప్రధాన రహదారి అయినటువంటి కొత్తపల్లి టు గాంధీనగర్ సంబంధించిన రోడ్డు చాలా అధ్వానంగా మారిందని చెప్పి గాంధీనగర్ గ్రామ ప్రజలు రోడ్డుపై వరి నాట్లు వేసి, అలాగే గండ్ర సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే అయిన 6 నెలలకు వచ్చి గ్రామానికి సంబంధించిన అధికారులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చినటువంటి శాంక్షన్ను తన హయాంలో అయినట్టుగా శిలాఫలకాన్ని తీసుకొచ్చి 6 నెలల క్రితం శిలాఫలకం వేయడం జరిగింది. వేసింది శిలాఫలకం వరకే పరిమితమై గ్రామ ప్రజల సౌకర్యానికి ఎలాంటి రాకపోవడం వల్ల ప్రజలు బాగా నిరాశకు గురయ్యి ఇంకేముంది, గాంధీనగర్ గ్రామ ప్రజల ఆశలు అడియాసలైనాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు రోడ్డు పనులు శంకుస్థాపనకే పరిమితమైనాయి. అందుకే రోడ్డు లేకపోవడం వల్ల గ్రామ ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఎమ్మెల్యేకు అధికారులకు తెలియజేసేందుకే నడి రోడ్డు మీద నాట్లు వేసామని అంటున్నారు. ఈరోజు రహదారి మీద వరి నాట్లు వేసి, అలాగే శిలాఫలకానికి ఈరోజు మా పూలమాల వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు మా గ్రామానికి సంబంధించిన ప్రధాన రహదారి అయినటువంటి కొత్తపల్లి టు గాంధీనగర్ రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేసి నా గ్రామానికి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరడం జరిగింది. సార్, మీకు ఇది ఒక విన్నపం. మేము గాంధీనగర్ గ్రామ ప్రజల తరఫు నుంచి చేస్తున్నాం. మా గ్రామానికి అంబులెన్స్ కానీ స్కూల్ పిల్లల వ్యాన్ కానీ రావడానికి చాలా ఇబ్బంది జరుగుతున్నది. అలాగే మా గ్రామంలో చాలామంది ప్రజలు వస్తూ ఉంటే పోతూ ఉంటే యాక్సిడెంట్లు అయ్యి చాలామంది కాళ్ళరెక్కలు విరగడం కూడా జరిగింది. అయినప్పటికీ మీకు ఇలాంటి విషయాన్ని మీకు పర్సనల్గా చాలా సందర్భాల్లో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన కానీ ఇప్పటివరకు ఎలాంటి మీరు మరమ్మతులు చేయకపోవడం వల్ల ఈ నిరసన ఈరోజు గాంధీనగర్ గ్రామ ప్రజలతోటి చేయడం జరిగింది. ఇప్పటికైనా గ్రామ ప్రజల రోడ్డు సమస్యకు పరిష్కారం దొరకాలని ఆశిద్దాం.